పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని ఎమ్మెల్సీ రాములు నాయక్ని గెంటేశారు. కుంభకోణానికి పాల్పడ్డాడని అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్యను బర్తరఫ్ చేశారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని హెల్త్ మినిస్టర్ ఈటెల రాజేందర్పై భూ కబ్జా ఆరోపణలు చేశారు. ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించారు. పార్టీ లైన్కి వ్యతిరేకంగా ఉన్నాడని బాబుమోహన్కు పొమ్మలు లేక పొగపెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో తన నాయకత్వాన్ని ధిక్కరించి ఏ వ్యక్తికైనా సరే కేసీఆర్ చుక్కలు చూపించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆట ఆడుకున్నారు. పార్టీలో ఏమాత్రం తేడా అనిపించినా వెంటనే చర్యలకు ఉపక్రమించేవారు. ఎంతటి వారైనా సరే ఉపేక్షించేదే కాదు. మరి ఇప్పుడు క్రమశిక్షను 10 ఏళ్ల పాటు పకడ్బందీగా అమలు చేసిన కేసీఆర్ ఇప్పుడు పార్టీపై పట్టు కోల్పోతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. నేతలు తమ వ్యవహార శైలితో లైన్ దాటుతున్నప్పటికీ కేసీఆర్ ఏమీ చేయలేకపోతున్నారు. జస్ట్ ఒక ప్రేక్షకుడిగా చూస్తుండిపోతున్నారు. అధికారం కోల్పోవడంతో కీలక నాయకులు మొత్తం కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. ఉన్న ఎమ్మెల్యేలలో కొంతమంది కండువా మార్చేందుకు సిద్ధంగా ఉన్నారు. తనకు అత్యంత సన్నిహితులైన నేతలు పార్టీ వీడుతుంటే కేసీఆర్ నిస్సహాయ స్థితిలో ఉన్నారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్, రంజిత్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ వంటి వారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే కనీసం వారిని ఆపేందుకు కూడా కేసీఆర్ ప్రయత్నించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవిలా ఉండగానే మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పార్టీ లైన్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఫన్రాజ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ఫన్రాజ్, స్వాతి, కేసీఆర్ వ్యవహార శైలితో చాలా మంది నాయకులు విసుగు చెందినట్టుగా కనిపిస్తోంది. నిజానికి మూడోసారి ముచ్చటగా అధికారంలోకి వస్తామని భావించినటువంటి బీఆర్ఎస్ నాయకులు, అంటే అప్పుడు మంత్రులు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. వారు పూర్తిగా అధికారంలోకి రావడానికి ముందు కేసీఆర్ వెంటే నడిచారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ముఖ్యంగా వ్యవహార శైలి ఏదైతే ఉందో, అంటే రెండో స్థాయి నాయకులు దగ్గరకు రానివ్వకపోవడం కావచ్చు, అలాగే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి టికెట్ల కేటాయింపు విషయంలో కూడా జరిగినటువంటి సమీక్షని సరిగా నిర్వహించకపోవడం వల్ల అధికారం కోల్పోయామని వారు భావించారు. మరోవైపు తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, ముఖ్యంగా మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి, తమ వారసులు కానీ ఇతర కుటుంబ సభ్యులు కానీ మళ్ళీ రాజకీయాల్లో రాణించాలంటే ఖచ్చితంగా అధికారంలో ఉండాలనే ఒక ఆశతో వీరంతా కూడా ఉన్నారు. అందుకే వీరు వరుసగా ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడి వెళ్తున్నారు. గతంలో ఉన్నటువంటి పరిస్థితి మాత్రం బీఆర్ఎస్ లో ఇప్పుడు లేదు. ఒకనొక సమయంలో తన కనుచూపుతో శాసించినటువంటి కేసీఆర్ ప్రస్తుతం నిస్సహాయ స్థితిలో పడ్డట్టుగా తెలుస్తోంది. అటు ఎంపీ స్థాయి నేతలు కావచ్చు, అలాగే ఇతర దిగువ స్థాయి నేతలు పూర్తిగా కూడా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. వారి సొంత రాజకీయ భవిష్యత్తు కోసం వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ఇందులో కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహార శైలి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఎందుకంటే గతంలో ఉద్యమ సమయంలో ప్రజలు వెంట నడిచారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే వ్యవహార శైలి ఉందో దాని కారణంగా ఇప్పుడు ప్రాభవం కోల్పోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది డీటెయిల్స్.